పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రం 'ఊజీ'. సుజీత్ దర్శకతలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కేవలం అభిమానులు మాత్రమే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆతృతగా ఎదురు చూస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కొంతకాలం 'ఊజీ' షూటింగ్‌కి బ్రేక్ పడింది. గత నెల నుండి మళ్ళీ ఆయన తిరిగి షూటింగ్‌ని ప్రారంభించాడు. హైదరాబాద్‌లో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఆ తర్వాత ముంబైలో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకుంది. ఇక ఆ తర్వాత అమరావతికి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు విరామం తీసుకొని మళ్ళీ 'ఓజీ' షూటింగ్ లో పాల్గొంటున్నారు. 'ఓజీ' మూవీ షూటింగ్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ తో తీసుకున్న సెల్ఫీలని అప్లోడ్ చేస్తూ, మీతో కలిసి పనిచేయడం నాకు ఒక అదృష్టం లాంటిది కళ్యాణ్ గారు. మీతో పనిచేసిన ప్రతి రోజుని, ప్రతి క్షణాన్ని నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. షూటింగ్ గ్యాప్ లో మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి కాసేపు నాతో మాట్లాడినందుకు ధన్యవాదములు. మీకున్న బిజీ షెడ్యూల్లో కూడా నాకు సమయాన్ని కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నాను. మీతో జరిపిన విలువైన సంభాషణని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఫోటోలు సంచలనంగా మారాయి. ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ చేతికి రక్తపు మరకలు ఉండడాన్ని గమనించిన అభిమానులు పూనకాలొచ్చి ఊగిపోతూ ఉన్నారు. ఇలా కదా మేము పవన్ కళ్యాణ్ని చూడాలని ఆశపడిని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో దీన్ని బట్టి వైలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ని ఎవరూ చూడని విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ సుజిత్. ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ లో పవన్ కళ్యాణ్ యంగ్ రోల్ లో కనిపించబోతూ ఉన్నారు. అందుకోసం డి ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు మేకర్స్. ఈ లుక్స్ వేరే లెవెల్లో ఉంటాయని అంటున్నారు. ఈ నెల చివరి నుండి 'ఓజీ' అప్డేట్స్ రానున్నాయి. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.